ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి పెన్తో ఉన్న జ్ఞాపకాలు. అంటే మనము చిన్నప్పుడు ఒక సర్టన్ ఏజ్ వరకు మనం పెన్సిల్తో రాస్తాము. థర్డ్ క్లాస్ నుంచి మనం పెన్తో రాయడం స్టార్ట్ చేస్తాము. కాబట్టి పెన్తో మనం రాసినప్పుడు ఆ పెన్కు మనకి ఒక మంచి కనెక్షన్ లాగా అనుకోవచ్చు. అదేంటి పెన్నుకి మనకి ఏం కనెక్షన్ అనుకుంటారా? ఆగండి, వెయిట్ చేయండి, ఏం కనెక్షన్ ఉంటుందో ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఆ పెన్ను కొనుక్కోవడానికి మనం ఎలాంటి పాటలు పడ్డాము, ఎలా తిట్లు తిన్నాము, మనం క్లాస్ రూమ్లో ఎలా హల్చల్ చేసేవాళ్ళం, మనకే పెన్ను ఉన్నప్పుడు ఇంత బిల్డప్ కొట్టేవాళ్ళు కదా. సో అలాంటి చైల్డ్హుడ్ మెమరీస్ అని మనం ఈరోజు ఈ వీడియోలో రికైట్ చేసుకుందాము. మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ తెచ్చుకోవద్దు. ఇక ఆలస్యంగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనము పెన్తో రాయాలంటే ఎన్ని తంటాలు పడేవాళ్ళం అంటే పెన్ను కొనుక్కోవాలి. ఫస్ట్ పెన్ను కొనుక్కోవడం అప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది మనకి ఈ తంటాలు. పెన్ను కొనుక్కోవాలంటే మన నాన్న మనకి డబ్బులు ఇవ్వడు. అరే నీకు మొన్న కదా కొనిచ్చి ఎన్నిసార్లు పోగొట్టుకుంటావరా, నీకు ఎన్నిసార్లు కొనేవారా అంటారు. ఇంకా మనం ఏం చేస్తాం, మన అమ్మమ్మది కొంచెం బిల్డప్ కొట్టాలి కదా, మన అమ్మనే కాకపట్టాలి. అమ్మని కాకపట్టాలని చెప్పి ఏదో మనం బాగా చదివిన వాళ్ళకి బిల్డప్ కొట్టాలి. ఆల్రెడీ మన మమ్మీకి డౌట్ వస్తుంది, మనం ఏదో బాగా చదువుతున్నావు, ఏదో నాకు ఏదో బాగానే కాక పడుతున్నాడే అన్నట్లు మనం గురించి మన మమ్మీకి ఎప్పుడో ముందే అర్థమైపోతాయి కదా. ఇక వీళ్ళు చదివినట్టు యాక్టింగ్ చేసి కొద్దిసేపుగా అమ్మ అమ్మ అనుకుంటే బతిమలు ఆడుకుంటూ వెళ్తాం. అమ్మని ఇంట్లో పెన్ను కొనుక్కోవాలి, ఒక 5 రూపీస్ ఇవ్వండి అమ్మ అని అంటాం. నాన్నని అడుగుతా, ఆగు నాన్న, నాన్నని అడిగేస్తాను అమ్మ అంటది. అప్పుడు నాన్నని అడిగితే ఇక నాకు ఇచ్చినట్లే, ఇక నా పని అవుతుందని మన అమ్మకి నాన్న అడుగుద్దు, నువ్వు ఎట్లా వేసి నాకు పెన్ను కొని అని అంట. ఇప్పుడు నా అమ్మ ఎట్లా వేసి మనకి 5 రూపాయలు ఇస్తుంది. ఆ 5 రూపీస్ని పట్టుకొని మనం షాప్కి వెళ్ళి పెన్నుల కోసం ఇంకా వేట స్టార్ట్ చేస్తాం. అక్కడ వాళ్ళన్ని రకరకాల పెన్స్ చూపిస్తారు. అందులో ఏ పెన్ను కొనుక్కొని మనకు అర్థం కాదు. కానీ మంచిగా అట్రాక్టివ్గా ఉన్న పెన్ను మాత్రం కొనుక్కుంటాం. అప్పట్లో రిలయన్స్, సంతూర్ పెన్స్, మనకి 2 సంతూర్స్ వచ్చుకుంటే ఒక పెన్ను ఫ్రీ అని. నాకు ఎక్కువ రిలయన్స్ పెన్స్ వాటి గురించి తెలియదు, కానీ 3 రూపీస్ పెన్స్, పిట్కో పెన్స్ అవి వచ్చేటి మా టైంలో 90s కిడ్స్కి. రిలయన్స్ పెన్స్ గురించి ఎక్కువ తెలీదు. సంతూర్ సోప్స్కి కూడా పెన్ను ఫ్రీ వచ్చేది. యాడ్లో చూపిస్తాయి 2 సంతూర్ సోప్స్ కొంటే ఒక పెన్ను ఫ్రీ. అలా బిట్కో పెన్స్ 3 రూపీస్ ఉండేవి. అలాంటి పెన్ను తీసుకొని ఒక మంచి పెన్ను తీసుకొని పోయి క్లాస్ రూమ్కి తీసుకొని వెళ్ళడం. ఈ క్లాస్ ఒక పాకెట్లో పెట్టుకొని ఏదో స్టైల్గా వెళ్ళేవాళ్ళం. క్లాస్ రూమ్కి వెళ్ళగానే ఇంకా ఎంబడే మనకి ఆ టైంలో ఎలా ఉండేదంటే, మన దగ్గర ఏదైనా కొత్త ఏదైనా ఉంటే అందరికీ చూపించాలి అరే అన్నట్లుగా ఉండేది. ఆ ఫీలింగు మామూలుగా ఉండదు. ఎందుకంటే మనకన్నా ముందు స్టూడెంట్స్, మన ఫ్రెండ్స్ వాళ్ళే అరే నాకే పెన్ను ఉంది, నా దగ్గరే పెన్ను ఉందని ఒక దగ్గర గొప్పలు చూపించుకుంటారు. వాళ్ళు అసలు ముట్టుకొని చెట్టలు కాదు. అప్పుడు మనకు అనిపిస్తుంది అరే మనం వీళ్ళకన్నా మంచి పెన్ను తీసుకొచ్చుకొని వీళ్ళ పని చెప్పాలన్నట్లు మనకు ఉండేది. అట్లనే అలా చేసేవాళ్ళం. మనం కూడా అట్లనే అందరికీ ఇక కావాలని ఇంకా జెలస్ ఫీల్ అవ్వాలన్నట్టు అట్లా చేసేవాళ్ళం. క్లాస్ రూమ్లో అందరూ మన చుట్టూ ఒక బెల్లం చుట్టూ అట్లా అది నాకు పెన్ను చూసేస్తాను అట్లా పెన్ను తీసుకోవడం, గొడవ పెట్టుకోవడం స్టార్ట్ అయ్యేది. అలా ఒకరికొకరు అందరూ ఇక మంచిగానే ఉన్నట్లు గొడవ స్టార్ట్ అయినా మంచిగానే ఉండేవాళ్ళం. అలా పెన్ను ఇంకా అందరూ చూపించడం, అరే ఈ పెన్ను ఇక్కడ తీసుకున్నాము, ఈ పెన్ను ఇక్కడ తీసుకున్నాము అని అడిగేటోళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు షాపులో తీసుకున్నాం అంటే వాళ్ళు కూడా వెళ్ళి పెన్ను కొనుక్కునేవారు. అలా ఉండేది. అదేంటి పెన్ను స్టోరీ ఇంతలా ఉంటుంది అనుకుంటున్నారా? అది పెన్ను ఫస్ట్ పెన్తో రాసినప్పుడు ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. అరే మనం చిన్నప్పుడు పెన్సిల్తో రాసిన అరే మనం ఇంకా చిన్నపిల్లలమే కదా అన్న ఫీలింగ్, అదే పెన్తో రాసి ఏదో పెద్దవాళ్ళ అన్నట్లు ఫీలింగ్ వచ్చేసేది. అప్పట్లో పెన్తో రాస్తే 3rd క్లాస్ నుంచి పెన్తో రాయడం ఉండేది. మేము పెద్దవాళ్ళం అయిపోయాం అనే ఫీలింగ్ ఉండేది. ఇలాంటివన్నీ తెలుసుకోండి ఇప్పుడు చాలా సిల్లీగా అనిపిస్తుంది, కానీ అలాంటి మెమరీస్ ఉండడం వల్ల ఇప్పుడు మనం రివైండ్ చేసుకోగలుగుతున్నాము. సిల్లీగా అనిపించినా కానీ పెన్ను కోసం అంతలా కొట్టుకునేటోళ్ళము, అంతలా ఇంట్లో గొడవపడి మరీ పెన్ను కొనుక్కున్నామా అనిపిస్తుంది. ఎవరికైనా ఫస్ట్ లవ్ ఒక మెమొరబుల్, ఫస్ట్ లవ్ ఒక ప్రేషియస్ అనుకుంటాం, కానీ నాకైతే ఫస్ట్ పెన్నుతోటి రాసినది చాలా ప్రేషియస్ అనమాట. అంతే కదా, ఎంతైనా మనం ఫస్ట్ ఏ పెన్తో రాస్తామో ఫస్ట్ పెన్తో రాసిన అది ఎప్పటికీ మర్చిపోలేము. అది చాలా ప్రీషియస్ అనమాట. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి.
మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఓకే అండి, బాయ్, సీ నెక్స్ట్ వీడియో.